అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు, వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నా ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి, మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమే లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 27వ తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం. 19-20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19-20 పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 21వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగింది. ఎందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు. గతంలో కూడా మనం చూసినాం, మహబూబాబాద్ ధర్నాప్పుడు కూడా కుంటి సాకులు పెట్టి రిజెక్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతితో పోయినాం. వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా తమ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం. ఇది మాకుండే హక్కు. పార్టీగా ప్రజల తరఫున కొట్టాల్సిన బాధ్యత మాకుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది. వీళ్ళ తిరిగితనం మాకు అర్థమవుతుంది, వీళ్ళ చేతగాని పరిపాలన విధానం మాకు అర్థమవుతా ఉంది. ఈయన ఇక్కడేదో చేసినా అని చెప్పి రైతులు మోసం చేసే కాకుండా బయట దేశాలకు పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు. కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం.